ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఇంట్లో ఏదైనా పెళ్ళి, పుట్టినరోజు, పండగ లాంటి శుభకార్యం జరిగితే ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉంటారు. బహుమతులు ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటుంటారు. ఇంత సంతోషానికి కారణం ఒక సందర్భం. ఇలాంటి సందర్భాలు ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి. డబ్బు ఉన్న వాళ్ళైతే ఇలాంటి సందర్భాలు తరచుగా ఉంటుంటాయి వాళ్ళ ఇళ్ళలో. అయితే ఈ సంతోషం 1-2 రోజులు ఉంటుంది. ఎవరైనా చావు బ్రతుకుల్లో ఉండి బయటపడినప్పుడు, తప్పిపోయి దొరికినప్పుడు, క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొని విజయం సాధించినప్పుడు ఆ సంతోషం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. పాప జీవితానికి అలవాటు పడిన మనుషులను కాపాడడానికి దేవుడు చేసే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అందుకనే చేసేదేమి లేక తప్పిపోయిన కుమారుని కోసం తండ్రి ఎదురుచూచినట్లు లోబడనొల్లని ప్రజల వైపు దేవుడు దినమల్లా తన చేతులు చాపుకుని ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి తన కుమారుని యొద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి తన కుమారుని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చి మంచి బట్టలు, చెప్పులు, ఉంగరం తొడిగించి విందు చేయించాడు. ఎవరైనా తండ్రిని కాదని తన ఆస్తిని తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం చేసి నష్టపోయి ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడికి తిట్టకుండా ఉంటారా? మరి దేవుని ప్రేమ ఇంత గొప్పగా ఉంటే తన అరచేతులలో మన పేరు చెక్కుకుని దినమెల్లా మన కోసం ఎదురు చూస్తుంటాడు. అలాంటి తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళకపోతే మన నష్టానికి మనమే బాధ్యులం. ఇంకా చెప్పాలంటే మన కర్మకు మందే బాధ్యత. మారు మనసు పొంది తిరిగి రండని సేవకుల ద్వారా పదే పదే హెచ్చరికలు పంపినా మారు మనసు పొందని వారు ప్రతిరోజు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే దేవుడు బాధపడకుండా ఉంటాడా? మనకిచ్చిన స్వేచ్ఛను పాడు చేసుకుంటుంటే చూస్తూ ఉంటూ ఏమీ చేయలేదు అని అలా అని చేయకుండా కూడా ఉండలేడు. మన పాపమును విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళితే దేవుడు మన పాపములను క్షమించి మనకు నీతి వస్త్రాలు ధరింపజేసి మనల్ని బట్టి ఆయన తన దూతల ఎదుట ఎక్కువగా సంతోషిస్తారు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మమ్మల్ని ప్రేమించి మా యొక్క తిరుగుబాటుతనం, మా నష్టపోయిన తనాన్ని చూచి మమ్మల్ని తృణీకరించకుండా మమ్మను ఏ స్థితిలో ఉన్న అంగీకరించే దేవుడుగా మీ ప్రేమ కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ మేము మీ మాటకు లోబడి మిమ్మల్ని ప్రేమించి మీకు ఇష్టలుగా జీవించగలగటానికి సహాయం చేయండి. ప్రియుడా, మీకు వందనాలు. ఉదయకాలం వాక్యం విని నాతో పాటు ఏకీభవిస్తూ ప్రార్థనలో ఈ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వీరిని, వీరి కుటుంబాలను, వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులు దీవించండి. చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి.
అలాగే ప్రభువా మీకు వందనాలు, జ్ఞాపకం చేసుకోండి, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. ప్రియుడా అలాగనే వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని. ప్రియుడా మీకు వందనాలు, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు, మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించి మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలు ఇమ్మని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.